ఓం గణనాత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో క్రోధీ నామ సంవత్సర రాశి విశేషాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటాయి. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం వారు ఈ రాశికి చెందుతారు. వీరికి సంవత్సరం అంతా కూడా ఏకాదశి మందు శని అనుకూలుడుగా ఉండడం చేత సర్వము కూడా అనుకూలిస్తాయి. సకల కార్యాలు అందు కూడా లాభము, జయము, ప్రోత్సాహము కలుగుతాయి. ఆరోగ్యము, ద్రవ్యలాభము, భార్యాపుత్రాది స్వజనులతో మోదము కలుగుతాయి. గురువు చైత్రమున జన్మమందుండడం చేత కొన్ని బాధలు తాత్కాలికంగా కలిగిన మాసాంతం నుంచి సంవత్సరాంతం వరకు ద్వితీయ గురువు అయినందున ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు, మాట గౌరవం పొందుట జరుగుతాయి. శుభమూలక ధన వ్యయము, సంతోషము కలుగుతాయి. సంవత్సరం అంతా కూడా వ్యయరాహువు మరియు షష్ఠకేతువు అయినందున లాభము, జయము, ప్రోత్సాహము కలుగుతాయి. ఆశ్వేజ బహుళం నుండి 4 మాసాలు అర్ధాష్టమ కుజుడు గనక ప్రయాణాదులందు వాహనాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం మాత్రం ఎంతో అవసరము.